నాగేశ్వర్ సార్, ఇది నవశకం పొత్తు, అసాధ్యమయ్యే పొత్తును సుసాధ్యం చేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్నారు. మరి గతంలో అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఏకాభిప్రాయం లేకపోయినా పొత్తు విషయంలో చాలా ఒత్తిడులకు గురయ్యి, అవమానాలకు గురయ్యి పొత్తుకు ఒప్పించాను, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాను అని చెప్పారు. వాస్తవం కూడా ఉంది దీనిలో. మరి అప్పుడు అసాధ్యమైంది, ఇప్పుడు సుసాధ్యం ఎలా అయ్యింది, ఎందుకు అయ్యింది అంటే ఏం చెప్తారు? అంటే ఈ పొత్తులో తాను కీలక పాత్ర పోషించాను అని చెప్పడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అది నిజం కూడా. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ ఎడమగం పెడమగంగా ఉన్న సమయం నుంచి కూడా, అంటే టీడీపీతో కలుస్తున్నానని చెప్పినా కూడా ఎన్డీఏ నుంచి బయటికి రాలేదు, బీజేపీని విమర్శించలేదు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి అంటూ టీడీపీ జనసేన మీటింగ్లో స్లోగన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించింది నిజం. కానీ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో 2 పదాలు చాలా కీలకం: అసాధ్యము, సుసాధ్యము. ఇందులో పవన్ కళ్యాణ్ సామర్థ్యాన్ని మనం ఏం కాదనలేదు, ఆయన కృషిని కాదనలేదు, అది కరెక్టే. కానీ ఎందుకని భారతీయ జనతా పార్టీ అసాధ్యమైంది అంటే అర్థం ఏంటి? తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీ చాలా విముఖంగా ఉండే, చాలా అయిష్టంగా ఉండే అనేది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో కనబడుతుంది. లేకుంటే అది అసాధ్యమైంది అంటే అర్థం ఏంటి? ఎంతటి తీవ్ర స్థాయిలో టీడీపీతో పొత్తును బీజేపీ వ్యతిరేకించిందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అందువల్ల మరి ఆ రకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పట్ల బీజేపీ ఇంత వ్యతిరేక వైఖరి తీసుకున్నది అనేది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ వ్యతిరేక వైఖరి పోయిందా? సో టీడీపీలో మరి అంటే ఎక్కడైనా పొత్తులు ఇష్టపూర్వకంగా జరుగుతాయి, పొత్తులు పరస్పర ప్రయోజనాల కొరకు జరుగుతాయి, పొత్తులు ఉమ్మడి రాజకీయ లక్ష్యం కొరకు ఉంటాయి. కానీ ఇక్కడ టీడీపీ పట్ల కనీసమైన గౌరవము లేని పార్టీ టీడీపీతో పొత్తు కలిసింది. సో చాలా క్లియర్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల్లో అర్థమవుతుంది కదా. బీజేపీ చాలా విముఖంగా ఉండే, తిరస్కరించే భావంతో ఉండే, అసలు టీడీపీతో కలవడం అస్సలే ఇష్టం లేకుండే అనేది అసాధ్యమైంది అనేది భావన. మరి ఇప్పుడు కలవడం వల్ల ఈ పొత్తు ఎక్కడి దాకా పోతుంది, ఎంతవరకు కెమిస్ట్రీ ఉంటుంది, మరి ఏ కారణాల రీత్యా సుసాధ్యమైంది అంటే పవన్ కళ్యాణ్ చెబితేనే బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరులు మార్చుకుంటారా? బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరి మార్చుకునే స్థితిలో ఉంటుందా? ఇదే పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జనసేనకు 4 సీట్లు ఇవ్వండి అంటే బీజేపీ ఒప్పుకోలే. మరి అప్పుడు ఎందుకు అసాధ్యమైంది సుసాధ్యం చేయలేకపోయాడు అంటే తన పార్టీ వారికి తెలంగాణలో 150 కార్పొరేటర్లు ఉంటాయి, హైదరాబాద్లో ఒక 3-4 కార్పొరేటర్లు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పించుకోలేకపోయాడు. అంటే అది కూడా అసాధ్యమైంది. అంటే 3-4 కార్పొరేటర్లను కూడా సుసాధ్యం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏకంగా ఒక అలియన్స్నే సుసాధ్యం చేశాడు. సో అందువల్ల మరి పవన్ కళ్యాణ్ జాతీయ బీజేపీ నాయకత్వ వైఖరిని ఆ స్థాయిలో మార్చగలిగే పరిస్థితి ఉంటుందా? సో కీలక పాత్ర పోషించడం మాట నిజం కాదని నేను అనడం లేదు. కానీ ఈ అసాధ్యము సుసాధ్యం కావడంలో ఎవరి వ్యూహం ఏంటి, ఎవరి పాత్ర ఏంటి అంటే చంద్రబాబు నాయుడు దిగివచ్చాడా, భారతీయ జనతా పార్టీ దిగివచ్చిందా, బీజేపీ చంద్రబాబు నాయుడుతో చెలిమి లేకపోతే భవిష్యత్తు లేదని భావించిందా? సో బీజేపీ వైఖరిలో ఏంటి మార్పు అంటే మిత్రపక్షంగా తెలుగుదేశంతో ఉన్నా అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ పెరుగుదలను బీజేపీ కోరుకోదు అనేది పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టంగా అర్థమైంది. మీరు జరగబోయే పరిణామాలు చూడండి, మీకు బీహార్ చూస్తే అర్థమవుతుంది. బీహార్లో లోక్ జనశక్తి పార్టీ ఉంది, బీజేపీకి మిత్రపక్షం. లాస్ట్ ఎలక్షన్స్లో జేడీయూను దెబ్బతీసేందుకు, తమ మిత్రపక్షమైన జేడీయూని దెబ్బతీసేందుకు బీజేపీ ఎల్జేపీని వాడుకుంది. బీజేపీకి మద్దతు ఇచ్చింది, జేడీయూ పైన పోటీ పెట్టింది. దాని ఫలితంగా సీనియర్ పార్ట్నర్గా ఉన్న జేడీయూ కాస్త జూనియర్ పార్ట్నర్ అయిపోయింది. ఏకకాలంలో తన బలం పెంచుకొని మిత్రపక్షమైన జేడీయూ బలాన్ని తగ్గించగలిగింది బీజేపీ. ఫలితంగా ఇలా నితీష్ కుమార్ను తాను చెప్పినట్టు ఆడించుకోగలుగుతోంది భారతీయ జనతా పార్టీ. సో ఆఖరికి లోక్ జనశక్తి పార్టీ ఇంత సేవ చేసి తన కోసం పనిచేసిన ఎల్జేపీకి ఏమైనా గౌరవం ఇచ్చిందా అంటే ఎల్జేపీలో చిరాగ్ పాస్వాన్ బాబాయిని దగ్గరికి తీసి చిరాగ్ పాస్వాన్కు బాబాయికి మధ్య ఉన్న ఘర్షణ ఉపయోగించుకుంది. ఇదొక ఉదాహరణ మీకు లోక్ జనశక్తి పార్టీ పట్ల జేడీయూ 2 మిత్రపక్షాల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు.
మీకు అలాగే మహారాష్ట్రలో శివసేన పట్ల వ్యవహరించిన తీరు చూసాం, మిత్రపక్షమే. కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ శివసేన పెరగాలని బీజేపీ ప్రయత్నించింది. తమిళనాడులో ఏడీఎంకే మిత్రపక్షమే, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఏడీఎంకే పెరగాలని ఓపీఎస్ ఈపీఎస్ల మధ్య ఉండే ఘర్షణను తనకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఏమర్థమవుతుంది మనకు, భారతీయ జనతా పార్టీ తన పెరుగుదల కొరకు, తన ఎదుగుదల కొరకు ప్రత్యర్థులను దెబ్బతీయడమే కాదు, మిత్రపక్షాలను కూడా దెబ్బతీస్తుంది. అది రాంగ్ అని నేను అనడం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవడానికి తన వ్యూహాలు తనకు ఉంటాయి. తప్పు బీజేపీది కాదు, తప్పు బీజేపీతో కలుస్తూని ఈ ప్రమాదాన్ని గుర్తించని రాజకీయ పార్టీలు తప్ప బీజేపీది ఎందుకు అవుతుంది? బీజేపీ మ్యాచ్ గెలవాలి, బీజేపీ ఎదగాలి. సో దేశమంతా బీజేపీ ఉండాలి, అది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసే క్రమంలో ఆ ప్రమాదాన్ని అర్థం చేసుకోలేని ఎల్జేపీ, జేడీయూ, శివసేన, ఇప్పుడు తెలుగుదేశం, ఈ పార్టీలది తప్పు ఆ పార్టీ బీజేపీ తప్పు ఎట్లవుతుంది? సో అన్నాడీఎంకే గుర్తించింది, అందుకే అన్నాడీఎంకే పక్క జరిగింది. మీరు గమనించండి, పళనిస్వామి గుర్తించాడు, అందుకే బీజేపీతో పొత్తును వదులుకున్నాడు. అందువల్ల వాజ్పేయి ఎరా బీజేపీలు ఇలా లేకుండే. వాజ్పేయి ఎరా బీజేపీ యొక్క లక్ష్యం ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే విధానం. అంటే బీజేపీ పెరుగుతుంది, మిత్రపక్షాలు పెరుగుతారు. సో ఈ రెండు, అటు భారతీయ జనతా పార్టీ పెరుగుదల, ఇటు మిత్రపక్షాల పెరుగుదలకు కూడా ప్రధాన పార్టీ అయిన బీజేపీయే వకల్తా తీసుకునేది. కానీ ఇప్పుడు మోడీ ఎరా బీజేపీ, మోడీ అమిత్ షా ఎరా బీజేపీలో స్వభావం మారింది. కిల్లర్ ఇన్స్టింక్ట్, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. రామ్ మాధవ్ ఒకసారి వరంగల్ బీజేపీ మీటింగ్లో యూజ్ చేసిన పదాలు ఇది, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. అంటే మిత్రుడు శత్రువు సంబంధం లేదు. సో ఇది యుద్ధము, ఈ యుద్ధంలో తాము గెలవాలి. మహాభారత యుద్ధంలో మనం చూసాం, సంత తాతన్న భీష్మునికి శిఖండిని ముందు పెట్టి పాండవులు యుద్ధం చేయలేదా? సంత గురువుగారైన దుర్యోధనుని, గురువైన ద్రోణాచార్యుని పాండవులు అశ్వత్థామ అతహ కుంజరహ అని వెళ్ళగానే పడగొట్టలేదా? సంత సోదరుని కుమారుడైన అభిమన్యుని, ఆఖరికి తన ప్రియ శిష్యుడైన అర్జునుని కుమారుడైన అభిమన్యుని ద్రోణాచార్యుడు తుదముట్టించిన తీరు మనం చూడలేదా? అందువల్ల ఈ యుద్ధములో మన వాళ్ళు బయట వాళ్ళని ఉండదు, నేను గెలవాలి అనేది బీజేపీ లక్ష్యం. సో ఈ వాస్తవమే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ చెప్పింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అంటే టీడీపీతో పొత్తుకు ఏమాత్రమూ అంగీకరించని, అయిష్టంగా ఉన్న, దూరంగా ఉన్న, విముఖంగా ఉన్న, వ్యతిరేకంగా ఉన్న బీజేపీని నేను కలిపాను అంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత విముఖంగా ఉండి బీజేపీ ఎందుకు కలిసింది? రేపు బీజేపీ ఏం చేయబోతోంది మీరు వెండితెరపై చూస్తారు. చూడండి, నేను ఇవాళ ఇక్కడ కూర్చొని విశ్లేషిస్తే నాకేం ఇంట్రెస్ట్ లేదు, ఎవరు ఏమవుతారని. కానీ దేశంలో భారతీయ జనతా పార్టీతో మైత్రిగా ఉండి ఏ పార్టీలు ఏమయ్యాయని మీకు లిస్టు 4 రాష్ట్రాలు, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు చెప్పాను. మీకు ఇక్కడ కూడా అదే జరగబోతోంది. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో మైత్రి పెట్టుకొని టీడీపీని లాంగ్ టర్మ్లో దెబ్బతీసే వ్యూహం బీజేపీ అనుసరిస్తుంది, అదే జరుగుతుంది. అందుకే ఆ అసాధ్యమైనది సుసాధ్యమైన దాంట్లో ఉన్న తాత్విక చింతన. బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఇదంతా ఆలోచించని అనుకోను. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన రాజకీయ లక్ష్యాన్ని చేరడానికి అన్ని పార్టీ టీడీపీని బీజేపీని కలపాలని అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ లక్ష్యం వేరు, చంద్రబాబు నాయుడు లక్ష్యం వేరు, కేంద్ర సహకారంతో జగన్ ఎదుర్కోవాలి. బీజేపీ లక్ష్యం వేరు, మైత్రితో, వైరంతోనో స్నేహంతోనో ఏదైనా కానివ్వండి తాను పెరగాలన్నది బీజేపీ లక్ష్యం. ఇక